ఈరోజు మన కొరకే ఏర్పాటు చేయబడినటువంటి ఒక ప్రశ్న మీ ముందుకు తీసుకొని ఆశపడుతున్నాను. ఈ ప్రశ్న వాస్తవానికి సిద్ధాంతపరమైనటువంటి ప్రశ్న కానే కాదు గానీ, చాలా మందికి హృదయంలో ఒక బాధను కలిగించేటువంటి ప్రశ్న. కొంత వేదన ఉంటది మనలో. ఏ సందర్భంలో అంటే, దేవుడు కొందరిని స్వస్థపరుస్తాడు. కొందరికి స్వస్థత కలుగుతూ ఉంటది. కొందరు ప్రార్థించినా, ప్రార్థించకపోయినా వారి జీవితంలో స్వస్థత అనేటువంటిది జరుగుతూనే ఉంటది. కానీ కొందరి జీవితంలో స్వస్థత జరగనే జరగదు. చాలా వరకు ఆ స్వస్థత జరగనటువంటి సందర్భాలు ఎందుకుంటాయి? దేవుని యొక్క వాక్యానుసారంగా మనకి ఏమని బోధిస్తుందో మనం కొన్ని విషయాలు ఈరోజు ధ్యానం చేసుకుందాం. ఈ ప్రశ్న ప్రతి విశ్వాసి జీవితంలో ఏదో ఒక సమయంలో వస్తుంది. ముఖ్యంగా ప్రార్థించినా స్వస్థత రాకపోయినప్పుడు దేవుడు కొందరిని అద్భుతంగా స్వస్థపరిచాడని, మరికొందరిని ఇంకా బాధపెడుతూనే ఉంటాడనేటువంటి ప్రశ్న విశ్వాస జీవితంలో మొదలవుతుంది. ఇది సిద్ధాంతంగా దీంట్లో ఏమి తేడా లేదండి. కానీ మన హృదయం అప్పుడప్పుడు బాధ అనిపిస్తది. ఇంకా ఎంతకాలం ఈ బాధ నేను భరించాలి? ఇంకా ఎంతకాలము ఈ యొక్క స్వస్థత నుంచి నేను మరి స్వస్థత పొందుకోవాలి అనేటువంటి దిశగా మన ఆలోచనలు మొదలవుతుంటాయి. బైబిల్‌లో కొన్ని సందర్భాలున్నాయి. కీర్తనకారుడు అంటాడు 103వ కీర్తనలో 3వ చరణంలో అంటాడు, "నీ సమస్త రోగములని స్వస్థపరిచేటువంటి యెహోవా దేవుడని" మాట్లాడతాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద తన పరిచర్యలో ఉన్నప్పుడు 3.5 సంవత్సరాల పరిచర్య సమయంలో మరి గుడ్డివారికి చూపొచ్చింది. కుష్ఠరోగుల్ని శుద్ధి చేశాడు. పక్షవాయు గలవారిని మరి లేచి పరిపెత్తుకొని నడవమన్నాడు. అంటే ఈ మాటలు మనం వింటున్నప్పుడు, చదువుతూ ఉన్నప్పుడు దేవుడు నిజంగా స్వస్థపరిచేవాడుగా మనకు కనబడతాడు. అయితే ఇప్పుడు గూడా స్వస్థపరచగలుగుతాడా? అంత ఇమ్మీడియేట్ జరిగినటువంటి అద్భుతం మన జీవితంలో జరుగుతదా? మరి జరుగుతుందా? జరగలేదా? జరగాలని ఆశ ఉంది. కానీ జరగట్లేదు. ఇట్లాంటి ఆలోచనల మధ్యలో మనకు కొన్ని సమస్యలు, సందర్భాలుంటాయి. అపోస్తలుడైన పౌలు ఇదే సందర్భాన్ని తన యొక్క వ్యక్తిగత విశ్వాస జీవితంలో ఒక సందర్భాన్ని కలిగినప్పుడు ఒక మాట అన్నాడు. 2 కొరింథీ 12:8లో. 2 కొరింథీ 12:8. ప్రాముఖ్యంగా ఈ వచనాన్ని చదువుతున్నప్పుడు దయచేసి గమనించండి. మరి వాక్యాన్ని మనం ఇతరులకు బోధించేటప్పుడు గాని, లేదా మనకు వ్యక్తిగతంగా విశ్వాస విషయంలో అవసరమైనటువంటి విషయాలుగా వీటన్నిటిని వచన రీతిగా మనము చదవగలిగినప్పుడు ఆత్మీయ అర్థం మనకు అర్థమవుతుంది. మన వ్యక్తిగత విషయంలో దేవుడు ఎలాంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడో దాన్ని మనకు వెల్లడి చేస్తాడు. అయితే అపోస్తలుడైన పౌలుకు తన వ్యక్తిగత విషయంలో ఒక సంఘటన జరిగింది. తనకు ఉన్నటువంటి అనారోగ్యాన్ని బట్టి ఒక సందర్భంలో 2 కొరింథీ 12వ అధ్యాయము 8, 9 వచనాల్లో ఒక మాట అన్నాడు. ఏమనంటే చూడండి, "అది నా యొద్ద నుండి తొలగిపోవలనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకుంటిని." తనకున్న అనారోగ్య పరిస్థితిని బట్టి అపోస్తలుడైన పౌలు అపోస్తలుడైన పౌలే ప్రార్థన చేశాడు. 3 సార్లు ప్రార్థన చేశాడు. అపోస్తలుడైన పౌలు చాలా మందికి ప్రార్థన చేసినప్పుడు స్వస్థత జరిగింది. అపోస్తలుడైన పౌలు చాలా మందిని ఐతుకు అనేటువంటి యవనస్తుడు మేడ గది నుంచి కింద పడిపోతే చనిపోయినప్పుడు కూడా తిరిగి అతన్ని లేపగలిగినటువంటి సామర్థ్యం అపోస్తలుడైన పౌలుకుంది. అయితే అపోస్తలుడైన పౌలుకి అనారోగ్యం వచ్చినప్పుడు నేను ముమ్మారు ప్రభువును వేడుకుంటుని అని చెప్తూ అంటాడు, "నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను." దేవుడు అతనికి నువ్వు స్వస్థపరచబడతావు అని చెప్పలేదు కానీ, నా యొక్క శక్తి నీ యొక్క జీవితంలో, నీ శరీరంలో పరిపూర్ణమవుతుంది అనేటువంటి విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు సమాధానం ఇచ్చినట్టు ఇక్కడ చెప్పాడు. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. ఒక ఒక విశ్వాసి అనుభవం అంటే ఇక్కడ దావీదు అనుభవం ఏంటంటే ఆయన స్వస్థపరిచే దేవుడుగా ఆయన్ని కొనియాడుతున్నాడు. అపోస్తలుడైన పౌలు తన వ్యక్తిగత అనుభవంలో అంటున్నాడు, నా బలహీనతల్లో కూడా నేను దేవుని గణపరుస్తా అంటున్నాడు. ఇలా ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క అనుభవం ఉంటుందనే విషయాన్ని మనం ఈరోజు నేర్చుకోవాలి. మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే యోహాను సువార్త 9వ అధ్యాయంలో మనం చూసినప్పుడు చాలా సార్లు మనందరికి వచ్చే ప్రశ్న ఏంటంటే, నన్ను రీసెంట్‌గా కూడా కొంతమంది ఆడియో మెసేజెస్ పంపించారు. అవన్నీ విన్న తర్వాత ఈ ప్రశ్న మీ ముందుకు తీసుకొని ఆశపడుతున్నాను. కొందరికి గర్భఫలం లేని పరిస్థితి, కొందరికి క్యాన్సర్ పరిస్థితి, కొందరు భయంకరమైనటువంటి అనారోగ్య పరిస్థితులు. వారు ఆలోచించేటువంటి విధానం ఏంటంటే, మాకేదైనా శాపం ఉందా? మాకేదైనా కర్స్ లేకపోతే చేతబడి, లేకపోతే ఎవరైనా మా యొక్క పూర్వీకులు
మరి ఏదన్నా పాపం చేశారా? దానివల్ల మేము ఇది అనుభవిస్తున్నామా? అనేటువంటి ప్రశ్న అడగడం మొదలుపెట్టారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారికి కూడా ఈ యొక్క సంఘటన ఎదురైంది. యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఈ మాట రాయబడింది. ఏమని రాయబడిందంటే, ఆయన మార్గమున పోవుచుండగా పుట్టుగ్రుడ్డివాడైన ఒక మనుష్యుడు కనబడెను. పుట్టుగుడ్డివాడు. ఓకేనండి. ఆయన శిష్యులు బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను? వీడా వీని కన్నవారా అని ఆయనను అడిగెను. అందుకు యేసు, వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు గాని దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గ్రుడ్డివాడుగా పుట్టెను. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన సమాధానం. నా సొంత ఆలోచనతో నేను మీకు చెప్పట్లేదు ఇది. యేసు ప్రభువారు స్వయాన చెప్పారు ఏంటంటే, అది పాపం వలన వచ్చినటువంటి పర్యవసనం కాదు, అది వారి పితరులు చేసినటువంటి పాపం కాదు, దోషం కాదు అన్న విషయాన్ని కొన్నిసార్లు మనము గ్రహించగలగాలి. అయితే ఈ సందర్భాన్ని బట్టి మనము అన్ని సందర్భాలుగా పరిగణించకూడదు. ఒక సందర్భంలోనేమో ఆయన స్వస్థపరిచే దేవుడుగా కనబడుతున్నాడు. ఒక సందర్భంలోనేమో ఆయన స్వస్థపరచకుండా నా శక్తి నీలో పరిపూర్ణమవుతున్నటువంటి అనుభవాన్ని పౌలుకిచ్చాడు. ఈ గ్రుడ్డివాడి దగ్గరికి వచ్చేసరికి అంటున్నాడు, వీడైనా పాపం చేయలేదు, వీడిని కన్నవారైనా పాపం చేయలేదు. కానీ ఇక్కడ ప్రాముఖ్యంగా దేవుని యొక్క క్రియలు వాని యందు ప్రత్యక్షపరచబడుటకు ఇలా గుడ్డివాడుగా పుట్టాడు అని గమనించాలి. బహుశా మీకు ఒక ఆలోచన వచ్చుండొచ్చు ఈ పాటికల్లా, ఎందుకు కొందరికి స్వస్థత పొందారు? మరి కొన్ని కారణాలు వివరించుదాం, కొన్ని వివరాలు మనం చూద్దాం. మనము ఈరోజు ప్రాముఖ్యంగా గమనించినట్లయితే మనము దేంట్లో ఉన్నామండి అంటే, పాపము అనేటువంటి స్థితిలో మన జీవితాలు ప్రారంభమయ్యాయి. ఆది అదాము ఎప్పుడైతే పాపం చేశాడో, పాపం యొక్క స్వభావము మన జీవితాల్లోనికి అది సంక్రమిస్తూ వచ్చింది. ఈ యొక్క పాప స్థితి మానవుని జీవితంలోకి స్వభావాల్లోంచి వచ్చింది. పురుషుడు స్త్రీ కలయిక ద్వారా పుట్టినటువంటి పిల్లల్లోనికి పాపం వస్తుందనడము అది దట్ ఈస్ రాంగ్ స్టేట్మెంట్. అలాంటిది ఆలోచనలు ఎప్పుడు మీరు పెట్టుకోవద్దు. మానవుని యొక్క స్వభావము జెనెటికల్లీ వీఆర్ గ్రోన్, వీఆర్ ట్రాన్స్ఫర్డ్, వీఆర్ జనరేటెడ్ ఫ్రమ్ ద ఫస్ట్ మ్యాన్ యాడమ్. మొదటి ఆదాము నుండి మన యొక్క జీవన విధానాలు, మనుష్య యొక్క మరి రూపకల్పన జరుగుతూ ఉంది ప్రపంచంలో. మానవుని యొక్క స్వభావంలోనే ఉంది పాపం. ఈ యొక్క పాపం వల్ల వచ్చినటువంటి జీతం ఏంటిది? మరణము. పాపం అంటే ఏంటిదంటే దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించిన స్థితి. ఈ పాప స్థితి దేవుని నుండి దూరమైన స్థితి. ఈ పాప స్థితి దేవుని యొక్క శాపమునకు మనము లోనైనటువంటి స్థితి. ఇది మనము ఆత్మీయమైనటువంటి అర్థాన్ని తీసుకోవాలి. ఇది శారీరక అర్థం కంటే, అంటే ఆత్మీయంగా మనం దేవునితో దూరంగా ఉండే స్థితిని జ్ఞాపకం చేస్తుంది. ఇలాంటి సందర్భాల్లో అనారోగ్యం, మరణం, బాధ ఇవన్నీ కూడా పాపం వల్ల ప్రవేశించినటువంటి సందర్భాలు. ఈ పండు తినుదినమున నీవు నిశ్చయముగా చచ్చెదవు అంటే, మనము శారీరకంగా బతికినప్పటికీ కూడా ఆత్మీయంగా మనం దేవునితో మరణించిన స్థితిలోనికి మనం ఉన్నాం. అంధకారంలో, చీకట్లో ఉన్నామని అనేక సందర్భాలు మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. అయితే రోమా 8:22లో ఒక మాట రాయబడింది. ఏంటంటే రోమా 8:22 చూడండి. రోమా 8:22 ఏమని రాయబడిందంటే, సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నది అని ఎరుగుదుము. అంటే సృష్టి ఇంకా వేదనలోనే ఉంది. సృష్టికి ఇంకా కూడా పరిపూర్ణత రాలేదు. ఎప్పుడు జరుగుతుంది పరిపూర్ణత అంటే, ఈ లోకాన్ని మనము విడిచిపెట్టినప్పుడు, దేవుని యొక్క ఆయన రాకడ ఆసన్నమైనప్పుడు. అంతవరకు ఈ సృష్టిలో రోగాలు ఉంటాయి, అనారోగ్యాలు ఉంటాయి, మరణం ఉంటుంది, వేదన ఉంటుంది, బాధ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. అందుకే దేవుని వాక్యం రాయబడి ఉంది, మనం మహిమగా ఎత్తబడినప్పుడు ఆ పరలోక రాజ్యంలో అక్కడ వేదన లేదు, అక్కడ మరి కన్నీరు లేదు, అక్కడ ఎల్లప్పుడూ సంతోషం ఉంటుంది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది. అక్కడ మరణం లేదు, ఎల్లప్పుడూ మనం క్రీస్తుతో జీవించేటువంటి వారంగా ఉంటాం. అక్కడ అనారోగ్యాలు లేవు, అక్కడ బాధలు లేవు అన్న విషయం మనం జ్ఞాపకం చేసుకో. సో భూమి మీద ఉన్నటువంటి మనందరికీ ఇవన్నీ సహజమే అని మనం మొదటిగా మనం దీన్ని యాక్సెప్ట్ చేయాలి, పరిగణించుకోవాలి. అయితే దేవుని సమయము కొన్నిసార్లు వేరు కావచ్చు. దేవుడు వెంటనే స్వస్థపరుస్తాడు, కొన్నిసార్లు ఆయన యొక్క ప్రణాళికలో నడిపిస్తాడు, కొన్నిసార్లు తన కృపలో మాత్రం నిలబెడతాడు. కొందరికి వెంటనే స్వస్థత జరుగుతుంది, కొందరికి లేటుగా జరుగుతుంది, కొందరికి జరగదు, చివరి వరకు అలానే ఉంటారు, మరణ పడకల్లోనే వారి జీవితాలని ముగించుకుంటారు. ఇవన్నీ కూడా దేవుడి యొక్క కృప
వారి మీద ఉందన్న విషయాన్ని గ్రహించడానికేనన్న విషయాన్ని ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారు గుడ్డివాడితో చెప్పినటువంటి సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఎప్పుడు కూడా గమనించండి, మనకు అనారోగ్యం వచ్చినప్పుడు నాలో విశ్వాసం లేదని, నాకేదో శాపం ఉందని, లేపోతే నేనేదో విశ్వాసంగా బలహీనంగా ఉన్నానని ఎప్పుడు కూడా మనము అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ నాకు స్వస్థత నాకు రాట్లేదంటే, నాకేదో ప్రాబ్లమ్ ఉంది అని అనుకోవడము పొరపాటు ప్రియమైన బిడ్డలారా. వాస్తవానికి దేవుని సేవకులు కూడా అస్వస్థత పొందినటువంటి వారు ఉన్నారు. ఎలీషా మరణకరమైన రోగము కలుగగా అని బైబిల్‌లో రాయబడింది. ఎలీషా అంతటి గొప్ప దైవజనుడు అతన్ని తాకుతేనే స్వస్థత కలిగినటువంటి రోజులవి. కానీ అతనికే మరణకరమైనటువంటి రోగం వచ్చిందన్న విషయాన్ని బైబిల్‌లో రాయబడింది. మొదటి తిమోతి 5:23లో కూడా, అంటే పాత నిబంధనలోనే కాదు, క్రొత్త నిబంధనలో కూడా ఒక ప్రాముఖ్యమైనటువంటి సంఘటన ఉంది. నేను చదివి వినిపిస్తాను, గమనించండి. మొదటి తిమోతి 5:23. మొదటి తిమోతి 5:23లో, ఇక మీదట నీళ్లే త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తము తరచుగా వచ్చు బలహీనతల కోసము ద్రాక్షరసము కొంచెముగా పుచ్చుకొనుము. ఇక్కడ ద్రాక్షరసం అంటే మీరు వైన్ అని అనుకోవద్దు, ఇది మెడిసిన్ అనేటువంటిది తర్జుమా చేయబడింది. అంటే తిమోతికి అపోస్తలుడైనటువంటి పౌలు ఏమని మాట్లాడుతున్నాడంటే, ఒకవేళ నీకు అనారోగ్యం వస్తే ప్రార్థనతో పాటు యు ఆల్సో టేక్ మెడిసిన్. ఆరోగ్యం గలవానికి వైద్యుడు అక్కర్లేదని యేసు ప్రభువే చెప్పాడు. అంటే ఆరోగ్యం లేనివాడు ఏం చేయాలి? వైద్యుని సంపాదించాలి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు అనారోగ్యంగా ఉందంటే టాబ్లెట్ ఇస్తాడు, వేసుకోవాలని యేసు ప్రభువే చెప్పాడు ఈ విషయాన్ని. అపోస్తలుడైన పౌలు కూడా తిమోతికి చెప్తున్నాడు ఏంటంటే, విశ్వాస విషయంలో మనం ఎంత నిలకడగా ఉన్నా, ఎంత బలంగా ఉన్నా, కొన్నిసార్లు మనకు మెడిసిన్ వైద్యం కూడా అవసరం అన్న విషయాన్ని నేర్పించాడు. 2 తిమోతి 4:20లో కూడా ఒక మాట రాయబడింది. 2 తిమోతి 4:20లో అంటాడు, ఎరస్తు కొరింథులో నిలిచిపోయెను, త్రోఫిము రోగినైనందున అతని మిలేతులో విడిచి వచ్చి తిని. అపోస్తలుడు పౌలు పరిచర్య దినాల్లో కూడా త్రోఫిము అనేటువంటి ఒక సేవకుడు, దేవుని యొక్క సేవకుడు, ఒక పాస్టర్ గారు, ఆయనకు అనారోగ్యం వస్తే పౌలు ప్రార్థించి వచ్చాడు. స్వస్థత జరగలేదు అక్కడ. అంటే కొన్ని సందర్భాల్లో స్వస్థత జరిగింది, కొన్ని సందర్భాల్లో స్వస్థత జరగలేదు. అన్ని చోట్ల స్వస్థత జరుగుద్ది అనుకోవడం అపోహ అన్న విషయం మనం గమనించుకోవాలి. అంటే ఈరోజు స్వస్థత ప్రార్థనలు జరుగుతున్నాయి బయట కదండి. ఎవరో పిలుస్తారు, మేము మీద చేతులు ఎత్తుతాం, ప్రార్థన చేస్తాం, రండి, మా సంఘం అంతా ప్రార్థన చేస్తుంది, మీకు స్వస్థత జరుగుతుంది. కాదు, స్వస్థత జరగడానికి కొరకు ప్రార్థించాలి, కానీ స్వస్థత జరిగేది దేవుని చిత్తానికి మనం వదిలిపెట్టేటువంటి వారంగా ఉండాలని ఈరోజు మనం ఈ యొక్క ఆత్మీయ పాఠాన్ని నేర్చుకోవాలి. ఈ విషయాన్ని ఇంకొంచెం లోతుగా అధ్యయనం చేద్దాం. ఏంటంటే, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 4వ వచనంలో, నేను మీకు అందరికీ ఇందాక జ్ఞాపకం చేసినట్టు, ప్రకటన 21:4లో ఎప్పుడండి ఇవన్నీ మనకి ముగించిపోతాయంటే, ఆయన వారి కన్నుల ఎదుట ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. ఈ యొక్క దేవుని యొక్క సింహాసనం ఎప్పుడైతే పరలోక రాజ్యంలో కనబడుతుందో ప్రకటన గ్రంథంలో, మనం అందరము కూడా ఆ నిత్య రాజ్యంలోనికి వెళ్ళినప్పుడే వీటన్నిటికీ అంతమైపోతుంది అన్న విషయం, అది నిత్య జీవంలోనే సాధ్యం అన్న విషయాన్ని మనం గ్రహించుకోవాలి. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఈరోజు మనం స్పందించాల్సినటువంటి విషయం ఏంటో నేను మీకు ప్రాముఖ్యంగా జ్ఞాపకం చేస్తాను. ప్రతి విశ్వాసి విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ప్రతి విశ్వాసి విశ్వాసంతోనే దేవుని సన్నిధిలో కనిపెట్టుకోవాలి. అనారోగ్య పరిస్థితి వచ్చినా, వేదన వచ్చినా, బాధ వచ్చినా, వీ హ్యావ్ టు ప్రే. సిఎంసిలో ఉన్నటువంటి డాక్టర్స్ ఏం చేస్తారంటే, వారు సర్జరీ చేసే ముందు కూడా వారు ప్రేయర్ చేస్తారు. ఎవరైనా పేషెంట్స్ వస్తే కూడా వారికి వైద్యం చేసే ముందు వారికి ప్రేయర్ చేస్తారు. ఐడర్ స్కడర్ ఒక మిషనరీ ద్వారా స్థాపించినటువంటి అంత పెద్ద హాస్పిటల్లో కూడా దే ప్రే, ప్రార్థన చేస్తారు. ప్రార్థన అనేటువంటిది స్వస్థత జరగడానికి కాదు, విశ్వాసం కోసం మనం ప్రార్థన చేయాలి అంతే. స్వస్థత పరచాలా లేదనేది దేవుని చిత్తానికి వదిలిపెట్టాలి. లూకా సువార్త 22:42లో యేసుక్రీస్తు ప్రభువారు చేసిన ప్రార్థన ఏంటంటే, తండ్రి నా చిత్తము కాదు నీ చిత్తమే జరగాలి అనేటువంటిదే విశ్వాసి ప్రార్థన.
స్వస్థత జరగాలా? లేదా? అనేది ఆయనకు వదిలిపెట్టాలి. స్వస్థత కోసం మనం మాత్రం ప్రార్థన చేయాలి విశ్వాసంతో. కాబట్టి ఈరోజు మనము ప్రాముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయాలేంటంటే, నిజంగా నేను దేవుని శక్తిని మాత్రమే కోరుతున్నానా? లేకపోతే ఆయన సన్నిధిని కూడా నేను కోరగలుగుతున్నానా? అనేటువంటి విషయాన్ని ఈ యొక్క అస్వస్థత సందర్భాల్లో మనకు జ్ఞాపకం చేస్తది. సమస్యల్లో ఉన్నప్పుడు మనకు పరిష్కారం గావాలి. అనారోగ్యంలో ఉన్నప్పుడు స్వస్థత కావాలి. ఆర్థిక ఇబ్బందులున్నప్పుడు సహాయం కావాలి. ఇవి తప్ప మరి ఆలోచనలు మనకుండవు మన మనసులో. కష్టం వచ్చిందంటే వెంటనే ఈ కష్టం నుంచి బయటకి ఎప్పుడొస్తానురా బాబు అనిపిస్తది. మెలిపెట్టేటువంటి శ్రమలు మన జీవితంలో మొదలైనప్పుడు ఎప్పుడు దీని నుంచి బయటపడతా అనేటువంటి ఆలోచన ప్రతి మానవుడికి ఈ లోకంలో ఉంటది. ఎందుకంటే ఎవ్రీవన్ వాంట్ పీస్ ఇన్ దేర్ లైఫ్. వాళ్ళ జీవితంలో నెమ్మది, సమాధానం కావాలనే కోరుకుంటాడు ప్రతి ఒక్కడు. ఇదేమి తప్పు కాదు. ఈ ఆలోచన ఏం పొరపాటు కాదు. కానీ మనము బైబిల్‌లో కూడా అనేక సార్లు ప్రతి విషయం కొరకు ప్రార్థించేటువంటి అనుభవాన్ని నేర్చుకోమని దేవుడు తన వాక్యం ద్వారా నేర్పిస్తున్నాడు, వెల్లడి చేస్తున్నాడు. అంటే విశ్వాస యొక్క ప్రార్థన ఏంటంటే, అది జరిగినా, జరగకపోయినా, పొందుకున్నా, పొందకపోయినా, సహాయం వచ్చినా, రాకపోయినా, కష్టం నుంచి బయటకొచ్చినా, రాకపోయినా, మన జీవితంలో దేవుని సన్నిధి దానికంటే ప్రాముఖ్యమైనదనే మన జీవితంలో కలిగి ఉండాలి. ఈ మోషే ఎప్పుడైతే అరణ్య మార్గంలో ప్రయాణిస్తూ ఉన్నాడో, కనానులోనికి మీరందరూ వెళ్లి, అక్కడ పాలు తేనెలు ప్రవహించే దేశం ఉంది. అక్కడ మీరు కట్టబడిన ఇళ్లల్లో ఉంటారు. అక్కడ మీకు కావాల్సిన ప్రతి సమృద్ధి అక్కడ ఉంది అనేటువంటి విషయం మోషే ఎదురుగా ఉన్నప్పటికీ కూడా, మోషే ప్రార్థన ఎలా ఉందంటే 33వ అధ్యాయం నిర్గమకాండంలో ఒక చక్కని ప్రార్థన ఉంటది. ఏంటంటే, నీ సన్నిధి నాతో రాకపోతే నేను అక్కడికి వెళ్ళను అంటాడు. వితౌట్ యూ లార్డ్ ఐ డోంట్ నీడ్ ఎనీథింగ్. దావీదు మహారాజ్ అంటాడు, ఈ లోకములో నాకేది అవసరం లేదు. ఆకాశం ముందు నీవు నాకు ఉండగా ఈ లోకంలో నాకు ఏది అక్కర్లేదు అంటాడు. విశ్వాస యొక్క ఆలోచన, విశ్వాస యొక్క ప్రార్థన మన బలహీనత కంటే, మన రోగం కంటే, మన వేదన కంటే, మన నిస్సహాయ స్థితి కంటే, దేవా నువ్వే గొప్పవాడు, నీ సన్నిధే నాకు కావాలి అనేటువంటి భావన. వాగ్దాన దేశం కంటే, ఆశీర్వాదాల కంటే, దేవా నీ సన్నిధి నాకు ముఖ్యమైంది అనేటువంటి విశ్వాస అనుభవమే దేవుడు ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో నేర్చుకొని మరి దాంట్లో ముందుకు వెళ్ళమని దేవుడు నేర్పిస్తున్నాడు. కొన్నిసార్లు మనము సమస్య వెంటనే తీసేయకుండా దానికంటే ప్రభువా ఈ సమస్య కంటే నీ సన్నిధిలో నేను ఉంటే చాలు. నీ సన్నిధిలో నేను గడిపితే చాలు. నీ సన్నిధి నాతో ఉంటే చాలు. నీ కృప నాతో ఉంటే చాలు ప్రభువా అనేటువంటి ప్రార్థన మనం ఎప్పుడైతే ప్రార్థన చేయగలుగుతామో, ఇవన్నీ కూడా దేవుని ఆశీర్వాదాల కంటే మించినటువంటి అనుభవాన్ని మనము చూడగలుగుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా గుర్తుపెట్టుకోండి. అనారోగ్య పరిస్థితుల్లో ఆయన మనల్ని విడిచిపెట్టలేదు. కష్టాల మధ్యలో, కష్టాల కొలిమిలో కూడా ఆయన కృప మనల్ని విడిచిపెట్టలేదన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన కృప మనతో ఉంది అంటే కారణం ఈరోజు మనం సజీవ లెక్కలో ఉన్నామనే. మనం ఎంతటి మరి ఏ స్థితిలో మనం ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క కృప మన మీద ఉంది కాబట్టి ఈరోజు దేవుడు మనల్ని ప్రతిదినం పోషిస్తూనే ఉన్నాడు. ప్రతిదినం భద్రపరుస్తున్నాడు. నేను ప్రార్థిస్తే దేవుడు తప్పకుండా నా జీవితంలో జరిగిస్తాడు. అది విశ్వాసం. పర్లేదు మంచిదే. కానీ ఫలితం రాకపోయినా నా దేవుని సన్నిధిలో మాత్రం నేను ఉంటాను. ఆయన కృపలో నేను ఉంటాననేటువంటి విశ్వాసం మనలో ఉన్నప్పుడే మనము గొప్ప అద్భుతాలు మన జీవితంలో చూడగలము. అయితే గమనించండి, కొన్నిసార్లు స్వస్థత రాకపోయినా, కొన్నిసార్లు ప్రార్థన ఆలస్యమైన, కొన్నిసార్లు మన బాధ కన్నీళ్లు ఆగకపోయినా పర్వాలేదు. కానీ దేవుడు ఇంకా నా దేవుడే. నా దేవుడు నాతో ఉన్నాడు. నా దేవుని యొక్క ప్రేమ నాతోనే ఉంది. ఆయన సన్నిధి నాతోనే ఉంది అని చెప్పగలిగితే ప్రియమైన బిడ్డలారా, ఇది అన్నిటికంటే లోతైనటువంటి విశ్వాసం అని మనం నేర్చుకోవాలి. ఇది అపోస్తలుడు పౌలు కూడా అంటున్నాడు. ఏమంటున్నాడు? నా బలహీనతల్లో దేవుని యొక్క శక్తి పరిపూర్ణమవుతుంది అంటున్నాడు. అందుకే నా కృప నీకు చాలు. అంతకంటే ఇంకేం అవసరం లేదు ప్రభువా. నీ కృప నాతో ఉంటే చాలు. ఈ శరీర రోగాల కంటే, శరీర రుగ్మతల కంటే, నా యొక్క వేదనల కంటే మించినటువంటి నీ కృప, మించినటువంటి నీ సన్నిధి, వాటన్నిటికి మించినటువంటి ఆయన సన్నిధిలో నేను ఉండగలిగితే చాలు అని చెప్పేటువంటి విశ్వాసమే లోతైనటువంటి విశ్వాసం అని మనం గ్రహించాలి. కాబట్టి దేవుడు కొన్నిసార్లు మన జీవితంలో పరిస్థితుల్ని మార్చడు.
కొన్ని మనల్ని బలపరచడానికి అని గుర్తుపెట్టుకోవాలి. ఆయన మహిమ మన జీవితంలో ప్రత్యక్షపరచబడడానికేనని గుర్తుపెట్టుకోవాలి. ఆయన సన్నిధి మన జీవితంలో ఉందనే విషయాన్ని మనము గుర్తుపెట్టుకోవాలి. నేను బాగున్నాను అంటే దేవుని ఆశీర్వాదం నాతో ఉందని కాదు. నేను బాలేను అంటే దేవుడు నాతో లేడని కాదని ఈరోజు స్పష్టంగా మనం గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన బిడ్డలారా. అన్ని సందర్భాల్లో దేవుడు ఎప్పుడు కూడా అన్యాయస్తుడు కాడు, పక్షపాతి కాడుగా మనతో ఉంటాడు అన్న సంగతిని గమనించాలి. అద్భుతం లేకపోయినప్పటికీ దేవుడు మాత్రం మంచివాడే. హి ఈస్ గుడ్ గాడ్. హి ఈస్ ఎ మిరకిల్ వర్కర్. హి ఈస్ ఎ ప్రామిస్ కీపర్. ఆయన వాగ్దానాలు నెరవేర్చేటువంటి వాడు. ఆయన అద్భుతాలు చేసేటువంటి దేవుడు. ఆయన మహోన్నతుడు, ఆయన ఘననీయుడు అని మనము నిజంగా ఆయన్ని ఆరాధించగలిగితే, ఆయన నిజంగా మంచివాడు అని మనం గ్రహించగలిగితే మన జీవితంలో గొప్ప ఆశ్చర్యాలు మనం చూడగలుగుతాం. ఎక్కడో మన ఆలోచనల్లో ఉంటది. ఏంటంటే ఆయన మంచివాడైతే నాకెందుకు ఈ కష్టాలు పెడతాడు? ఆయన మంచోడైతే నా ప్రార్థన వినొచ్చు గదా! తొందరగా నా సమస్యను తీర్చొచ్చు గదా! ఇలాంటి ప్రశ్నలు ఎంతోమంది అడిగారండి. మనమే గాదు. దావీదు మహారాజు ప్రశ్న అడిగాడు. యోబు అదే ప్రశ్న అడిగాడు. హబక్కూక్ అదే ప్రశ్న అడిగాడు. యిర్మీయా అదే ప్రశ్న అడిగారు. కానీ వారి ప్రశ్నల్ని ఎప్పుడు కూడా దేవుడు తిరస్కరించలేదు. అయితే ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, దేవుని యొక్క మంచితనము పరిస్థితుల మీద ఆధారపడదు అని మనం గ్రహించగలగాలి. వారి జీవితంలో జరిగిందదే. దేవుని యొక్క మంచితనము, దేవుని యొక్క నీతి, దేవుని యొక్క న్యాయము అది పరిస్థితుల్ని బట్టి కాదు. అది మన శరీరం కంటే పరిస్థితుల్ని బట్టి కాదు. మనము మన చుట్టుపక్కల సమాజంలో జరిగే పరిస్థితుల్ని బట్టి కాదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క మంచి అని అనిపించినప్పుడు, అది మంచిగా అనిపించినప్పుడు మాత్రమే దేవుడు మంచోడు, లేనప్పుడు ఆయన శిక్షించేవాడు అనేటువంటి విషయం కాదు. గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువనే దీనికి గొప్ప సాక్ష్యం. మనందరి పాపాలు, మనందరి యొక్క అనీతి, మనందరి యొక్క దోషణ ఆయన మీద పడినప్పుడు ఆయన మన కోసం బలి అర్పణగా అర్పించుకున్నాడు. అది మనకు ఓటమిలా కనిపించినా కూడా, బయట నుంచి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువలో ఆయన బాధ కనిపించినా కూడా, ఆ బాధ, ఆయన కార్చిన రక్తం, చీకటి ఇవన్నీ కూడా మనకు కనిపిస్తాయి ఆ సందర్భంలో సిలువను బయట నుంచి చూస్తున్నప్పుడు. కానీ అక్కడే గొప్ప ప్రేమ మనకు కనబడుతుంది. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమన్న ప్రేమ కనబడింది. మన కోసం మన పాపాల నిమిత్తం కార్చిన రక్తం కనబడింది. మనల్ని విమోచించడానికి, తండ్రితో మనకు సమాధాన పరచడానికి పొందుకున్నటువంటి రక్షణ అక్కడ కనబడుతుంది. బయటకు చూస్తే ఎట్లుంటది? అయ్యో! ఏంటి ఇంత వేదన అనుభవిస్తున్నాడే? అయ్యో! ఏంటి ఇంత భయంకరమైన పరిస్థితిలో ఈ రోమా సైనికులు యేసు ప్రభువును సిలువేస్తున్నారని బయటకు కనబడుతది. కానీ అక్కడ అంతరంగంలో జరిగేటువంటి దేవుని యొక్క మహిమ మన జీవితంలో రక్షణ కొరకేనని మనం గ్రహించగలగాలి. కాబట్టి ఈరోజు మనకు బయటకు కనిపించేటువంటి అస్వస్థత కంటే, మనకు బయటకు కనిపించేటువంటి బాధ కంటే, మనకు బయట ఉన్నటువంటి బలహీనత కంటే, లోపల జరుగుతున్నటువంటి దేవుని యొక్క శక్తి పరిపూర్ణం అవ్వడానికేనన్న సంగతిని మనం మర్చిపోవద్దు. దేవుణ్ణి ప్రేమించేటువంటి వారికి సమస్తము సమకూడి జరుగుతుందని రోమా 8:28 మనందరికీ తెలిసిన వాక్య భాగమే. దేవుని ప్రేమించు వారికి సమస్తము సమకూడి జరుగుతది. దేవుని ప్రేమించేటువంటి వారికి అనారోగ్యమైన మంచిదే. దేవుని ప్రేమించేటువంటి వారికి బాధలైనా, సమస్యలైనా, ఇబ్బందులైనా, వేదలైనా అవన్నీ దేవుని యొక్క పరిధిలోనే ఉన్నవి. ఇట్స్ ఆల్ వితిన్ ది పవర్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. అవన్నీ దేవుని యొక్క శక్తిలోనే ఉన్నవి. అవన్నీ మన జీవితంలో పరిపూర్ణం అవ్వడానికేనని మనం గ్రహించగలగాలి. మనలో ఎప్పుడైతే వెన్ దెర్ ఈస్ ఎ టెస్ట్, ఇట్ విల్ బికమ్ అ టెస్టిమోనీ. మనలో పరీక్షనే ఒకనాడు సాక్ష్యంగా మారుతుంది. మనలో పొందినటువంటి ప్రతి సమస్య, వేదనే వాటిని దాటుకున్న తర్వాత, అమ్మా దేవుడు నిజంగా ఇంత గొప్పవాడా అనేటువంటి భావనలోనికి మన జీవితాలు మార్చబడతాయి. కాబట్టి ఈరోజు ఆత్మీయ పరిపక్వత ఏంటంటే, ఆత్మీయంగా విశ్వాసంలో పరిపక్వత, మెచ్యూరిటీ ఇన్ ఫెయిత్ ఏంటంటే, అద్భుతాల కోసం మాత్రమే దేవుని వెతకడం ఆపేయండి. అద్భుతాలు జరగాలని దేవుని కోసం మనం ప్రాధేయపడాలో ఆపేయాలి. మనం చేయాల్సినటువంటి బాధ ఏంటంటే, ప్రార్థన ఏంటంటే, బాధలో ఉన్నా, వేదనలో ఉన్నా, సమస్యల్లో ఉన్నా, కష్టంలో ఉన్నా కూడా, అవి లేనప్పుడు ఎలా ఉన్నామో, అవి ఉన్నప్పుడు కూడా అలాంటి విశ్వాసాన్ని మనము దేవుని ముందు తీసుకొని వచ్చేటువంటి వారంగా ఉండాలి. ఇది ఆత్మీయ పరిపక్వత. ఈ పరిపక్వత లేకపోతే చాలా సార్లు అబద్ధ బోధల వైపు, అబద్ధ స్వస్థతల వైపు, అబద్ధాన్ని బోధించేటువంటి వారు ఆకర్షించేటువంటి వైపు మనం పరిగెడతాము అని
మన జీవితంలో మనం ఈ ఆత్మీయ పాఠాన్ని నేర్చుకోవాలి. దేవా నన్ను స్వస్థపరిస్తే నేను ప్రేమిస్తానని కాదు. నీవు నన్ను స్వస్థపరిచినా, పరచకపోయినా నువ్వెవరో దాన్ని బట్టి నేను ప్రేమిస్తాననేటువంటి ప్రేమ మనలో ఉన్నప్పుడే ఆయన సన్నిధి మనలో ఉంటది. ఆయన కృప మనతో ఉంటది. ఆయన శక్తి మన బలహీనతల్లో కూడా పరిపూర్ణం చేయబడుతుందనేటువంటి ఆత్మీయ పాఠాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. ఇందుని బట్టి ఈ మాటల్ని బట్టి దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక.